నువ్వు మ్యూజిక్ ఆల్బమ్ చేయాలని, అందులో సక్సెస్ అవ్వాలని నీకంటే ఎక్కువగా కోరుకుంది తనే. నువ్వు లేచి నిలబడలేని స్థితిలో ఉండి జీవితం అయిపోయింది అని ఆశలు వదిలేసుకున్న క్షణంలో ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను ఓదార్చారు. కాని తను ఒక్కతి మాత్రం నీకు ఓదార్పు కాదు, ధైర్యాన్నిచ్చింది. ఇవన్నీ తను చేసిన తప్పులేనా? నువ్వు చెడ్డవాడివి కాదు చరణ్, నాకు తెలుసు. కానీ నువ్వు రాంగ్ గైడెన్స్లో ఉన్నావు. ప్రేమించిన నిన్ను, నీతో పెళ్లి జరుగుతుంది అని మా కూతురు ఎంత ఆనందపడిందో తెలుసా? ఎంత సంబరపడిందో తెలుసా? కానీ తనకు ఆ ఆనందాన్ని ఒక్క క్షణమైనా ఇచ్చావా నువ్వు? లేదు. కారణం నువ్వు పెట్టుకున్న గుడ్డి నమ్మకం. భార్య లావుగా ఉంది కాబట్టి వద్దు అంటున్నావు. కన్న తల్లి కూడా లావుగా ఉండుంటే నువ్వు వద్దని అనుకుంటావా? నీ ఆలోచన ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించుకో. కానీ ఒక్కటైతే నిజం, నా కూతురు కంటే ప్రేమించే అమ్మాయి నువ్వు ఎన్ని జన్మలెత్తినా దొరకదు. మనిషి ఉండగా వాళ్ళ విలువ తెలీదు అంటారు. నా కూతురు ఇక్కడ ఉన్నంతకాలం తన విలువ నీకు తెలీదు. ఒక్కసారి నువ్వు చూసుకో, తనతో ఉన్న రోజులు ఎలా ఉన్నాయి, తను దూరమైన తర్వాత రోజులు ఎలా ఉన్నాయని. అప్పుడు తేడా నీకే తెలుస్తుంది. ఏదో ఒకరోజు నువ్వే వెతుక్కుంటూ తన దగ్గరికి వస్తావు. అది ఎప్పటికీ జరగని పని. జరిగి తీరుతుంది. వాళ్ళిద్దరి మనసుల్లో ఉన్న ప్రేమ, నీ కొడుకు నా కూతురు మెడలో కట్టిన తాళి, వాటి శక్తే మళ్ళీ వీళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది. నా కూతుర్ని వెతుక్కుంటూ నీ కొడుకు వచ్చేలా చేస్తుంది. పదమ్మా. వద్దమ్మా, నేను మీ ఇంటికి రాలేను. ఇంకెక్కడికి వెళ్తావమ్మా? అత్తింటి వాళ్ళు కాదు అనుకున్నా పుట్టింటి వాళ్ళెప్పుడు కన్న కూతుర్ని కాదు అనుకోరు. నువ్వు నా కన్న కూతురువి. అందుకే అమ్మగా అడుగుతున్నాను, పద మన ఇంటికి వెళ్దాం. నిజంగా నువ్వే మా అమ్మవని తెలిసిన తర్వాత నేనెప్పుడు మీతో పాటు మీ ఇంట్లో లేను. బహుశా అందుకే నేనిప్పుడు మీ ఇంటికి చేరుతున్నానేమో. పదమ్మా.